గోవింద్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్కారం. చాలా సంతోషం మిమ్మల్ని కలవడం ఈరోజు. ఆహ్, మీ గురించి నేను తెలుసుకున్నాను. మా వ్యూవర్స్ అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో మిమ్మల్ని పిలిపించిన కారణం. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సార్ ఒక బయోగ్రఫీలా ఉంటుంది సార్ నా ప్రతి ఇంటర్వ్యూ. ఓకే. సో నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు మీ మీ పేరు టైప్ చేసి నెట్‌లో చూడాలి అనంటే ఒక హిస్టరీలా అలా ఉంటుంది. సో అందుకని మీ నేటివ్ ప్లేస్ దగ్గర నుంచి మనం మొదలు పెడదాం సార్. ఓకే మేడం. మీ ఫ్యామిలీ గురించి, మీ నేటివ్ ప్లేస్ గురించి ఒకసారి. నిజామాబాద్‌లోనే చిన్న కుగ్రామం మేడం. పందిమడుగు అని సిరికొండ మండలం మేడం. కురట్పల్లికి దగ్గర? లేదు మేడం. కాదా? లేదు మేడం. అది చిమ్మన్పల్లి అని మా ఊరు పక్క నుంచే బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు మేడం. ఓకే. ఓకే. సో అంత చిన్న గ్రామం. అక్కడ నక్సలైట్ ఏరియా ప్రభావం మొత్తం ఉంది. అడవి తప్ప ఏం ఉండదు మేడం. నేను యాక్చువల్‌గా 67 ఓకే. 1967లో పుట్టాను. అప్రాక్సిమేట్లీ అక్టోబర్‌లో అనుకుంటాను. షెడ్యూల్ ట్రైబ్ చెందిన మేడం. ఓకే. సో అప్పుడు డిఎన్టీ అనే హాస్టల్ ఉండింది మేడం. హుహు. డిఎన్టీ హాస్టల్ వల్ల మేము కామారెడ్డికి రావడం వల్ల నేను ఈ స్థాయికి రాగలిగాను మేడం. మా ఫ్యామిలీ గురించి అంటే కొంచెం మా తాత గురించి కూడా చెప్పుకుంటాను. మా తాత చోక్లా నాయక్ మేడం. ఓకే. అతనికి ఆ కాలంలోనే 50స్‌లోనే 40 ఏకర్స్ ఉండినాయి మేడం మా ఊర్లో. అంటే మైలారం అని మా పందిమడుగు నుంచి మైలారం బార్డర్‌లో ఉంది అది సుమారు. మైలారం నుంచి 4, 5 విలేజ్ నుంచి వచ్చి మా పొలం దున్నేవాళ్ళట మేడం. ఓహో! ఓ 40, 50 నాగళ్ళు నడిచేయట మేడం. నాగళ్ళు అంటే ఎద్దుతో ఉంటాయి మేడం. ఇప్పుడైతే ట్రాక్టర్స్ వచ్చినాయి. అప్పుడైతే నాగళ్ళే ఉండేవి మేడం 50స్‌లో. ఆ విధంగా మంచిగా నా తాతగారు మా నాన్నకు మా చిన్నాన్నకు చదివిపించారు. కానీ ఉర్దూ మీడియం నేర్చుకున్నారు వాళ్ళు. సెవెంత్ క్లాస్ వరకు మా నాన్న చదివారు మేడం. నైస్. నైస్. అయితే ఏదో అంటే ప్రాపర్టీ ఆ కాలంలో ప్రాపర్టీనే గొప్పగా చూసుకునేవాళ్ళు. ఎక్కడో పోయి ఉద్యోగం చేయడం ఎందుకని చెప్పి ఉద్యోగం చేరలే. మా నాన్నకు పెళ్లి చేసేసారు. మేము ముగ్గురు బ్రదర్స్ మేడం. ముగ్గురు సిస్టర్స్ మేడం. ఆరుగురు. మొత్తం. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు సార్? నాకు ముగ్గురు మేడం. పెద్ద అబ్బాయి ఐఐటీ చేస్తున్నాడు మేడం. ఐఐటీ అయిపోయింది. సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. దట్స్ సో నైస్. ఇక్కడేనండి హైదరాబాదేనా? హైదరాబాద్. కానీ ఐఐటీ కాన్పూర్ నుంచి చేశాడు మేడం. ఇంకో అమ్మాయి ఇంజనీరింగ్ మేడం. ఓకే. అబ్బాయి హై స్కూల్ చిన్నోడు. చాలా ఓహ్! చిన్నోడు. సో నైస్. రియల్లీ సో నైస్. మీ తాతగారి గురించి, మీ పేరెంట్స్ గురించి చెప్తున్నారు. అవును. తాతగారు నాకు నేను పుట్టినప్పుడు అనేవాడట, ఇతను గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అవుతాడు, ఇతను బాగా చదివిపియాలమ్మా. మా మా అమ్మకి చెప్పాడు. అంటే చచ్చే ముందు అంటే అలా చెప్పాడట. కానీ మాకు స్కూల్స్, కాలేజెస్ ఏం లేవు అక్కడ దగ్గరలో. ఎక్కడ 35 కిలోమీటర్స్ వెళ్తే కానీ మాకు ఏదైనా మంచి నిజామాబాద్ కానీ, కామారెడ్డి కానీ, అటు సిరిసిల్ల కానీ అలాంటి ప్లేస్లు ఉండేవి మేడం. సో అట్లా చెప్పి అంటే అతను ప్రాణం విడిచే ముందు పిలిపించి చెప్పాడు, ఆశీర్వాదం ఇచ్చిపోయాడట. కానీ మీరు అప్పట్లోనే సివిల్ సర్వెంట్ అవడం అంటే మామూలు విషయం కాదండి. అంటే అవేర్‌నెస్ ఎలా వచ్చింది మీకు యాక్చువల్‌గా? అది స్కూల్లోనా? కాలేజ్‌లోనా? స్కూల్, కాలేజ్ ఎక్కడ లేదు మేడం. నా ఫ్రెండ్స్ చెప్పడము, నా సర్కిల్ కానీ, కమ్యూనిటీ వైజ్ కానీ ఎవరు ఎడ్యుకేటెడ్ లేరు మేడం. మా నాన్న ఉద్యోగం చేయలేదు. కానీ మా పెళ్ళయిన తర్వాత కొట్టాడట మా నాన్నకు. 2, 3 పిల్లలు అయిన తర్వాత మా తాత ఏదో పని చేయకపోతే. మీ తాతగారు మీ నాన్నగారిని కొట్టారు. పెళ్ళయి పిల్లలైన తర్వాత కూడా 2, 3 పిల్లలు ఉన్న తర్వాత ఆ వ్యవస్థే కరెక్ట్ ఏమో సార్. ఆ వ్యవస్థ నేను రెస్పెక్ట్ చేస్తాను. మనిషి కరెక్ట్ గా ఉండాలి అంటే భయం, భక్తి, గౌరవం ఉండాలంటే తప్పు లేదు. తప్పు చేసినప్పుడు ఒక మాట అనడం, కొట్టడం అనేది కూడా సహజం. అయితే పారిపోయి కానిస్టేబుల్గా ఇచ్చారట. ఆ కానిస్టేబుల్ కొన్ని రోజులు 6 months చేసిన తర్వాత మా తాత వెళ్ళి మళ్ళీ అక్కడ తిట్టి వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చాడు. ఆ ఫ్రస్ట్రేషన్లో మా నాన్నగారు అంత పని వగర అగ్రికల్చర్ మీద అంత 40 acres ఉన్న అగ్రికల్చర్ మీద ఎఫర్ట్ పెట్టలేదు మేడం. ఓకే. అది అడవి లోపల ఉంది మేడం ఆ ప్రాపర్టీ అనేది. ఆ ఊరు కాదు, ఈ గుట్ట పైన ఉంటుంది మేడం అది ప్రాపర్టీ మొత్తం. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలన్నా స్ట్రైట్గా వెళ్ళాలి 20 kilometers. ఇటు నుంచి అయినా 20 kilometers స్ట్రైట్ అడవి పైన అతను సాహసంతో చేశాడు. కానీ అప్పట్లో ఎంత కష్టపడేవాళ్ళండి. గొడ్డు కష్టం. అవును మేడం. ఫుడ్ కోసం వేరేది మాకు పని చేసే వాళ్ళు కూడా జస్ట్ ఫుడ్ ఇవ్వడానికి ఇస్తే చాలు మేడం పని చేసేవాళ్ళు ఆ కాలం. సో ఆ విధంగా ఉండేది. మా ముగ్గురు చెల్లెలు నా చిన్నప్పుడు పెద్దవాళ్ళు మేడం. చిన్నప్పుడు పెళ్ళి అయిపోయింది. మాకు పుట్టింది పందిమడుగు, చదువుకున్నది మాత్రం చిమన్పల్లి. ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంది. విశ్వనాథ్ సార్ అని మా గురువు మేడం. అతని సిగ్నేచర్ కూడా నాకు జ్ఞాపకం ఉంది ఇప్పుడు.
అయితే ఫస్ట్ నుంచి సెకండ్ వరకు చదివినట్టున్నాను మేడం, సెకండ్ థర్డ్. మాకు చదువుకునేటప్పుడు పలకలు లేవు మేడం, ఉమ్, పెద్ద కట్టెలతో నుంచి పెద్ద పలక ఉండేది మేడం, చెక్క చెక్క పలక, చెక్క అనేది ఇంత పెద్దది ఉండేది, ఇట్లా పట్టుకునే వాళ్ళం, స్క్వేర్ లాగా ఉండేది. ఆ, దాని మీద బొగ్గుతో రాయాలి మేడం. బొగ్గు ఒక ఆకుతో రాస్తే నల్లగా అయిపోయేది, దాని మీద అని నేర్చుకున్నాం మేడం. బా పలకలు కూడా లేవైతే అప్పుడు. సో ఆ విధంగా నేర్చుకున్నాం. విశ్వనాథ్ సార్ మాకు కొట్టేవాడు మేడం, విశ్వనాథ్ సార్. నేను యావరేజ్ స్టూడెంట్ని, ఎక్కువ ఒకటేసారి కూలదండ వేసాడు. అప్పుడు కూలదండ అనేది ఉండేది మేడం. ఓకే, కూలదండ వేస్తే నేను స్కూల్కి వెళ్ళానని. గోడ కుర్చీ ఏమో, గోడ కుర్చీ కాదు, కాదా? అంటే ఇట్ల పైన వేలాడిచ్చేవారా? ఓమ్మా, అప్పుడు స్టూడెంట్స్ ఏంటి మేడం, పెద్దగా అయిన తర్వాతనే స్కూల్కి వచ్చారు. కానీ నాకు చిన్నప్పుడే స్కూల్కి మా తాతగారు చెప్పిన మాటకు చిన్నప్పటి నుంచే స్కూల్కి పంపించేసింది. ఉమ్, సో నేను ఒకటేసారి కొట్టారు, అసలు వెళ్ళని మానం పెడితే, నేను సార్ వచ్చి చెప్తేనే నేను స్కూల్కి వెళ్తా, లేకుండా వెళ్ళానని అసలు ఇంటి నుంచి వెళ్ళలే. ఎవరు కొట్టారో వాళ్ళే మిమ్మల్ని పిలవాలి. కానీ నేను రానని మా నాన్న వాళ్ళు వెళ్ళి ఏదో పిలిపించి, అరే రా బాబు అంటే నేను అప్పటి నుంచి వెళ్ళడం మొదలుపెట్టాను మేడం. అప్పుడు అంటే అతను చెప్పింది నాకు ఒకటే, మ్యాథమెటిక్స్లో మాత్రం నేను టాప్లో ఉండేవాడిని మేడం. అంటే 20 నుంచి ఉల్టా, 29 28 అలా 18 రివర్స్లో చెప్పేవాళ్ళు మేడం, అసలు కళ్ళు మూసుకోకుండా. అట్లా అంత గట్టిగా నేర్పించాడు మేడం సార్, విశ్వనాథ్ సార్. అతని బ్లెస్సింగ్ వల్లనే ఈ పరిస్థితి ఉందని నేను అనుకుంటాను మేడం. దట్స్ సో నైస్ అండి, రియల్లీ. ఆ విధంగా నేను సెకండ్ థర్డ్ క్లాస్లో అక్కడ చిమన్పల్లి గ్రామంలో చదువుకున్నాను. అంటే మా ఊరు నుంచి అది 2 కిలోమీటర్స్ ఉండొచ్చు మేడం, అంతే. లేదండి, టీచర్స్ ఇంపాక్ట్ స్టూడెంట్స్ లైఫ్లో చాలా ఉంటుంది. ఎస్ మేడం. మా తాతయ్య గారు, మా అమ్మ వాళ్ళ నాన్నగారు నల్లజర్లలో స్కూల్ టీచర్. ఎస్ మేడం. ఆయన దగ్గరికి ట్యూషన్కి పంపిస్తే ఎవరైనా సరే సెట్ అయిపోవాల్సిందే అని. చాలా రకరకాల బెత్తాలు ఉండేవి. మా అమ్మగారు అంటే మాకు ఎప్పుడు తెలిసిందంటే, నల్లజల్లు మేము పెద్ద అయిన తర్వాత మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు సమ్మర్ హాలిడేస్కి ఒక్కొక్కళ్ళు ఎక్కడెక్కడి నుంచో, సార్ మేము మీ దగ్గర చదువుకున్నాను, పొలిటికల్ వాళ్ళు వచ్చేవాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు వచ్చేవాళ్ళు. నాకు అనిపించింది, ఇంతకు మించిన గొప్ప గౌరవం టీచర్కి ఇంకేం కావాలి అని అనిపించింది. మీరు ఇంట్రడక్షన్లో మీరు ఎవరు అని చెప్పేటప్పుడు అంటే నా మనసుకు అనిపించింది, కులం ఏదైనా గుణం చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్. సో కాల్డ్ చాలా మంది అనుకుంటారు, గొప్ప కులాల్లో పనికిమాలిన ఆలోచన ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు. అవును. ఇప్పుడు నేను ఎస్సీ అనో ఎస్టీ అనో తక్కువగా అనుకోవాల్సింది ఏం లేదు. వాళ్ళే గనక చదువుకొని వాళ్ళ దగ్గరే గనక ఒక జ్ఞానం ఉంటే, అంత నాలెడ్జ్ ఉంటే, నాలెడ్జ్ లేని వాళ్ళ ఉన్నత వాళ్ళలో కన్నా కూడా వీళ్ళు ఎంతో ఉత్తములు కదా. సో నేను అనుకునేది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కులం కన్నా గుణం అనేది, నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. సో ఒకళ్ళు వాళ్ళ కమ్యూనిటీని పేరు చివరన ఎంతో చక్కగా తగిలించి నేను ఇది అని చెప్పుకుంటున్నప్పుడు, ఎవరు ఎక్కడ పుట్టారనే చెప్పుకోవడంలో మనం తలవంపులుగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. అబ్సల్యూట్లీ అవసరం లేదు. ఓకే, మన భారతదేశంలో పుట్టాము, మనం పాకిస్తాన్లో పుట్టాము, మనం ఇందులో పుట్టామని చెప్పుకోవడం, దట్స్ ఇట్, తప్పేం లేదు అందులో. కాకపోతే ఈ రోజు మీ ఏరియాలో చదువుకున్న వాళ్ళలో కానీ, ఒక సివిల్ సర్వెంట్ అవడంలో కానీ మీరు ఎంత సాధించారు. సో ఇట్స్ మ్యాటర్స్ కదా సార్. అబ్సల్యూట్లీ బ్లెస్సింగ్ మేడం, అబ్సల్యూట్లీ సార్. సో అయితే ఇంతకీ మీ ఫ్రెండ్స్ ఎలా చెప్పారు ఆ కాలంలో? మీ ఫ్రెండ్స్కి ఎలా తెలుసు యూపీఎస్సీ గురించి? అంటే మీరేమో యావరేజ్ స్టూడెంట్. అంతలో గవర్నమెంట్లో డిఎన్టీ అనే హాస్టల్ ఉండేది మేడం. అప్పుడు గంగారాం సార్ అని కామారెడ్డిలో డిఎన్టీ కొత్తగా హాస్టల్ పెట్టారు మేడం, అది ప్రైవేట్ రూమ్ తీసుకొని. అక్కడ గంగారాం సార్ అని ఒక అతను కిషన్ రెడ్డి అని చెప్పి వాళ్ళు తండ్రులు మొత్తం తిరిగారు మేడం. పిల్లలు ఎవరెవరు ఉన్నారో చదువుకుంటున్నారు వాళ్ళందరూ హాస్టల్ పెడదామని. హాస్టల్ నడవాలంటే పిల్లలు కావాలి కదా మేడం. కరెక్ట్. సో 74లో మాకు తీసుకెళ్ళారు అక్కడ. ఇక్కడ 2 విషయాలు సార్. హాస్టల్ నడవాలంటే పిల్లలు కావాలి అనే విషయం ఒకటైతే, వీళ్ళకి ఫుడ్ బెడ్ అంతా కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందని పేరెంట్స్ రిలీఫ్ అయిపోతారు కదా. ఎస్ మేడం. అమ్మయ్య, మా పిల్లలకి మేము ఫీజులు కట్టడానికి ఇంతటే మాకు ఇబ్బంది లేదు, వీళ్ళకి తిండి పెట్టడానికి మాకు ఇబ్బంది లేదు, వాళ్ళ దగ్గర మంచి క్వాలిటీ ఫుడ్ దొరుకుతుంది మా ఇంట్లో కన్నా అనుకున్నప్పుడు కూడా ఇటు వైస్ వెర్సా 2 రకాలుగా ఉంది ఇక్కడ మనకి. ఎస్ మేడం. గవర్నమెంట్ కూడా పాత్ర ఉంది మేడం ఈ స్టేజ్కి రావడానికి. సో ఆ గంగారాం సార్ వచ్చి మా ఊరు నుంచే 22 మెంబర్స్ని తీసుకెళ్ళాడు మేడం, మా ఊరు నుంచి. రైట్. కానీ అందరూ మధ్యలో డ్రాప్ అయిపోవడం, ఏజ్ ఎక్కువ ఉండడం,
ఆ తీసుకెళ్ళడం నేను చిన్న ఏజ్ ఉన్నా కానీ అక్కడ హాస్టల్లో ఉండాలంటే ఏజ్ ఎక్కువ రాసుకోవాలి మేడం. సో 64 అని చెప్పి 4th క్లాస్లో వేసేసారు. 3 ఇయర్స్ అక్కడే వేసేసారు. అదే అదే సో స్కూల్లో మా తాతయ్య గారు అప్పట్లో 2 ఏళ్ళు ఎక్కువ వేస్తే తొందర ఉద్యోగం కూడా తొందరగా వస్తుందని వస్తుందని. వాళ్ళు అదొక ఆలోచించలేదు అంతే తొందరగా రిటైర్ అవుతామని కూడా. అది వాళ్ళకి తెలియదేమో ఉద్యోగం అదే. రావాలి. నాది అలాగే చేశారు సార్. ఓకే మేడం. అయితే నాకు ఆ పీరియడ్ నాకు జ్ఞాపకమే లేదు మేడం. 74లో 4th క్లాస్ ఉన్నా. 4th నుంచి నాకు 6th వరకు నాకు ఆ పీరియడ్లో చాలా హాస్టల్ నుంచి మా స్కూల్కి వెళ్ళాలంటే 6 కిలోమీటర్ అనుకుంటాను మేడం. 6 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలా. భోజనం అయిన తర్వాత రన్నింగ్ చేస్తున్నది మాకు జ్ఞాపకం ఉంది మేడం. చిన్నప్పుడు రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళాలని అదొకటే జ్ఞాపకం ఉంది. 6th వరకు నాకు అసలు జ్ఞాపకమే లేదు. క్లాస్లో అందరికంటే చిన్నోడిని కాబట్టి టీచర్స్ కూడా ఎక్కువ పట్టించుకోకపోయేవాళ్ళు. కానీ ఆ మధ్యలో నాలో మార్పు రావడానికి కారణం ముగ్గురు సిస్టర్స్కి పెళ్ళి అయిపోయింది, పెద్ద బ్రదర్కి పెళ్ళి అయిపోయింది. ఆ మార్పు రావడానికి అదే అనుకుంటాను, అదే స్టేజ్ అనుకుంటాను. మా ప్రాపర్టీ ఉంది కానీ చేసే కెపాసిటీ మా ముగ్గురు సిస్టర్స్కు ఇయర్లో పెళ్లి చేసేసారు మేడం. మా పెద్దన్నకి పెళ్ళి అవ్వగానే ఇమ్మీడియట్గా 2-3 మంత్స్లోనే 6 మంత్స్లోనే బయటపడ్డట్టున్నాడు. నాకు జ్ఞాపకం లేదు. అతని పెళ్ళిది జ్ఞాపకం లేదు, మా సిస్టర్స్ పెళ్ళి జ్ఞాపకం లేదు నాకు. సో అప్పుడు వాళ్ళ సిస్టర్స్లో కొట్లాట రావడము, మా అమ్మగారు ఏడవడము అలాంటివి కొన్ని. ఇది మా నాన్నగారేమో వ్యవసాయం చేయకపోవడం. వ్యవసాయం చేయాలంటే జనాలు ఉండాలి, కుటుంబంలో ఇది ఉండాలి. ఆ పరిస్థితిలో వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ప్రాబ్లం చెప్పేది. మా ఊరు నుంచి హాస్టల్కి వెళ్ళాలంటే డబ్బులు ఉండకపోతుండే. ఆ పరిస్థితిలో నేను 7th చెప్పేసింది మా అమ్మ, "నువ్వు చదువుకోవాలి అంతే, వేరే నీకు బ్లెస్సింగ్ ఉంది, చదువుకోవాలా, వేరే దారి లేదు." వేరే వాళ్ళందరూ ఒక్కొక్క మా ఊరు వాళ్ళందరూ డ్రాప్ అవుతున్నారు. నేను మాత్రం అక్కడ కంపల్సరీ మా అమ్మగారి యొక్క పట్టుదలతో నేను అక్కడ ఉండవలసి వచ్చింది. ఆమె దగ్గర స్కూల్కు డబ్బులు కావాలా వేరే వాళ్ళ దగ్గర అడిగి ఇచ్చేది. అంటే వ్యవసాయంలో ఇంట్లో కుటుంబం పెద్దగా ఉంటేనే వ్యవసాయం రాబడి వస్తుంది మేడం. మా నాన్న వీళ్ళిద్దరే ఉండిపోయారు. మా అన్నయ్య గారు అతను వేరే ఉండిపోయారు. మా వ్యవసాయం చేయాలంటే మా సిస్టర్స్ అందరూ అంటే నాట్లు వేసిన తర్వాత మా సిస్టర్స్ వాళ్ళ పనులు అవ్వంగానే వాళ్ళందరూ ఇంటికి వచ్చి వేసేవాళ్ళు మేడం. ఓకే. మా సిస్టర్ గారు మా బావ వాళ్ళందరూ నా మీద బ్లెస్సింగ్ ఉంది మా కుటుంబం పైన మేడం. 7th వరకు నేను యావరేజ్గా ఉన్నాను మేడం. 7th కొంచెం పబ్లిక్ స్కూల్ కాబట్టి కంపల్సరీ చదవాలని మా అమ్మ చేసేది. నాకు అంటే ఇక్కడ వ్యవసాయం కావాలని వ్యవసాయం పంపించారు మేడం. మేకలు కాచేవాడిని, నాగలి దున్నేవాడిని, గొర్రెలు కొట్టేవాడిని. నాగలి దున్నేది అంటే ఒకటి ఆర్ట్ మేడం అది, లేకుంటే ఆవు కాళ్ళలో వెళ్ళిపోతుంది. చాలా అవన్నీ చేతులు ఉంటే బుగ్గలు అవి ఏర్పడేవి. అది నేను అప్పుడు అనుకున్నాను, ఇది నాకు అంటే వ్యవసాయం అనేది నాకు సూట్ అవ్వదు, నా పర్సనాలిటీకి సూట్ అవ్వదు, చేయలేను, ఇది ఒకటే దారి అనుకుని చదువుకోవాలి. నేను అప్పుడు మా క్లాస్లో 18 మెంబర్స్ ఉన్నారు. 18స్లో నేను 15-16 అంత అనుకుంటాను అప్పుడు 6th 7th ఆ ర్యాంక్ ఉండేది. 7th నుంచి స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను మేడం. 7th అయితే 8th 9th వరకు 9th వచ్చే వరకు నేను టాప్ 10లో ఉన్నాను మేడం. టాప్ 10 సరిపోదు, అంతకుముందు ఈ టాప్ 10 సరిపోదు నాకు చదువుకోవడానికి అని ఇంకా ముందుకు చదువుకోవాలని చెప్పి అనుకున్నాను. మా హాస్టల్లో మా బ్రదర్ చిన్నమ్మ కొడుకు పెద్దమ్మ కొడుకు డాక్టర్ ప్రభు ఉండే మేడం. అతను మాకు సూపర్వైజర్ చదువుకోవడానికి అట్లా ఉండేది. అతను మా స్కూల్ 2 ఇయర్స్ కన్నా ముందు పాస్ అయింది. దాని తర్వాత మా మాది సిఎస్ఐ జీవన్ నికేతన్ కామారెడ్డి మీద. ఆ స్కూల్ అతను పాస్ అయిన తర్వాత 2 ఇయర్స్ వరకు ఎవరు 10th క్లాస్ పాసే అవ్వలేదు. సో ఈ స్టడీ సరిపోదు అనుకున్నాను. బట్టి పట్టడమే మేడం, వేరేది ఏం లేదు. క్లాస్లో అయితే మా సిఎస్ఐ స్కూల్ టీచర్స్ ఉండకపోతుండే మేడం. అవును, ప్రాపర్ టీచర్స్ ఎప్పటికీ గవర్నమెంట్ స్కూల్స్లో చాలా స్కూల్స్లో లేదు పాపం. ఒక మ్యాథ్స్ టీచర్ 10th వచ్చారు మేడం. 8th 9th మ్యాథ్స్ టీచరే లేరు. 10th కంపల్సరీ కావాలని వాళ్ళు ఎక్కడి నుంచో తెప్పించుకున్నారు మేనేజ్మెంట్. శాస్త్రి సార్ ఉండే. శాస్త్రి సార్ కూడా బాగా కష్టపడి మాకు నేర్పించారు మేడం. సోషల్కి అసలు టీచరే లేరు మేడం. జేమ్స్ పీఈటీ ఉండే. పీఈటీ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉండే.
జేమ్స్ సార్ పేరు ఉండేది మేడం. అతను వచ్చి క్లాస్‌లో మా సోషల్ పీరియడ్‌లో వచ్చేసి జేమ్స్ బాండ్ 007 అని చెప్పి ఎవర్రా ఇది అంటే జేమ్స్ బాండ్ 007 ఎవరా అంటే హీరో అనేవాళ్ళం మేము. అప్పుడు మాకు తెలీదు. నిలబడి గట్టిగా చెప్పేస్తే తర్వాత ఎవరి బుక్ వాళ్ళు చదువుకోమని చెప్పి గమ్మున ఉంచేవాడు మేడం. హ్మ్. హ్మ్. సో, టీచర్స్ కూడా చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. చదువుకోవాలి, నీవు బాగా చదువుతావు, నువ్వు కొంచెం కష్టపడాలని. ఇంటి పరిస్థితి మా మదర్ ఆ విధంగా నాకు చెప్పేది. నా పరిస్థితి చాలా సార్లు నేను కొన్ని రాత్రులైతే ఏడ్చేవాడిని మేడం. చాలా. ఎందుకు నాకు పరిస్థితి వచ్చిందని. హ్మ్. అంటే అన్నీ ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ చేయలేను. కూలి కూడా చేశాను మేడం. వేరే ఊరికెళ్ళి. సమ్మర్‌లో ఉంటది కదా మేడం. 10థ్, 8థ్, 9థ్ సమ్మర్స్ వస్తాయి. సమ్మర్ హాలిడేస్. అవును. అవును. అప్పుడు వేరే ఊరికెళ్ళి కూలీలు వేరే అంటే మేస్త్రి పని కూడా చేయాల్సి వచ్చింది పక్కన. ఆ విధంగా ఆ పరిస్థితుల్లో 10థ్ వచ్చింది మేడం. 10థ్‌లో అందరూ టాప్‌లో ఉన్నారు. వాళ్ళందరూ ఒక 5థ్ వరకు వచ్చాను నేను మేడం. అంటే ఇది నేను సాధించగలను అన్నట్టు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. రైట్. నేను చేయగలనని. అయితే మళ్ళీ మ్యాథమెటిక్స్, జనరల్ మ్యాథమెటిక్స్, కాంపోజిట్ మ్యాథమెటిక్స్ ఉండేది. అందరూ క్లాస్‌లో ప్రతి వాళ్ళు ట్యూషన్‌కి వెళ్ళేవాళ్ళు మేడం. ట్యూషన్‌కి ఎంత మేడం 30 రూపీస్ ఏమో ఉండేది మేడం. ఆ కాలంలో. మొత్తం 6 మంత్స్‌కు. అది కట్టడానికి కూడా లేకుండా నేను ఎట్లైనా పాస్ అవ్వాలని కాంపోజిట్ తీసుకున్నాను. జనరల్ అంటే ఈజీ మెథడ్, కానీ కాంపోజిట్ తీసుకొని పాస్ అవ్వాలని ఒక పట్టు వచ్చింది మేడం. ఆ విధంగా నేను 10థ్ క్లాస్ పాస్ అయ్యాను. రాసేసి వచ్చేసాను మేడం. అంటే ఏదైనా జరిగిందని చెప్పి నేను మామూలుగా వ్యవసాయం చేసుకుని ఉన్నా. వస్తే చదువుదాం, లేకుంటే ఇదే నా వ్యవసాయం అని చెప్పి 10థ్ క్లాస్ పాస్ అయిన తర్వాత 10 డేస్ తర్వాత అంటే కమ్యూనికేషన్ ఉండదు. పేపర్ కూడా ఉండదు మేడం అవునవునవును. మా ఆ! ఊర్లో. మా ఊరు నుంచి మా మామ పిల్లలున్నారు. అతను సర్పంచ్ మేడం. సర్పంచ్ పిల్లలు కూడా మా క్లాస్‌మేట్సే. కానీ వాళ్ళ రిజల్ట్ అయితే అతనికి హతాహతం ఉంటది కదా! నాకైతే నేను మర్చిపోయాను. ఆ రిజల్ట్ దేవుడు చూసుకుంటాడు. నేను రాసి ఇచ్చా అంతే. అతను వెళ్ళి పాస్ అయ్యాడని 10 డేస్ తర్వాత అతను వచ్చి చెప్తున్నాడు నాకు. అప్పుడు ఇంటర్మీడియేట్ ఎక్కడ చదివారండి? ఇంటర్మీడియేట్ లేదు మేడం. 10థ్ అయిన తర్వాత సర్టిఫికేట్ కొరకు వెళ్తే నేను కాలేజ్ చేద్దామని, కామారెడ్డి చేద్దామని అనుకున్నాను. ఫామ్ వగైరా ఫిలప్ చేశాను. ఫామ్ ఫిలప్ చేస్తే మా ప్రభు డాక్టర్ ఉండే మేడం. అతను వచ్చేసి నాకు రూ. 1000 ఇచ్చాడు. 500 ఇచ్చినట్టున్నాడు. హ్మ్. జ్ఞాపకం హ్మ్. లేదు. హ్మ్. సో, ఇచ్చేసి నీవు సైన్స్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. చూశాను. అతను చూశాను మేడం అతను చదివేది. అతను ట్యూషన్‌కెళ్ళేవాడు. ఓకే. ట్యూషన్‌కెళ్ళాలంటే ఎఫర్ట్స్ కావాలా, డబ్బులు కావాలా. మా ఇంట్లో డబ్బులు అది ప్రొవైడ్ చేయలేరు. అంటే ట్యూషన్ వెళ్తేనే పాస్ అవుతామని అనుకున్నాను నేను. లేకుంటే పాస్ అవ్వమనుకున్నాను. హ్మ్. హ్మ్. అంతలో కొందరు ఐటీఐ అంటే ఐటీఐ చేస్తే తొందరగా ఉద్యోగం వస్తది. 2 ఇయర్స్‌లో కల్లా ఉద్యోగం వచ్చేస్తది. నువ్వు 10థ్ పాస్ అయ్యావు కాబట్టి డ్రాఫ్ట్స్‌మెన్ మెకానిక్. వాళ్ళందరూ ఫిట్టరు, మెకానికల్ అవి చేసేవాళ్ళు. మాకన్నా ముందు సీనియర్ వాళ్ళందరూ. 10థ్ టెక్నికల్ ఫెయిల్ అయ్యారు. యాహ్! టెక్నికల్. వాళ్ళు 10థ్ ఫెయిల్ అయ్యి వాళ్ళు మెకానికల్ పని చేశారు. ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ చేశారు. అరే! నువ్వు పాస్ అయ్యావు కాబట్టి నీకు డ్రాఫ్ట్స్‌మెన్ ఇంజినీరింగ్ వైట్ కాలర్ జాబ్ వస్తది అనంగానే ఇదేదో బాగుందని చెప్పేసేసి ఆ 500 తీసుకొని ఆ రోజు ఇక్కడ ఈ కాలేజ్‌కైతే అప్లై చేశా. కామారెడ్డి జూనియర్ కాలేజ్ అప్లై చేసిపోయా. కానీ అడ్మిషన్ కూడా 300 ఏదో పే చేయాలి మేడం. నాకు ఆ డబ్బులు కూడా చేయమని మా అన్న ఇచ్చిపోయాడు. కానీ ఈ డబ్బులతో నేను ఐటీఐ చేద్దామని అది తీసుకొని నైట్ ఎళ్తే ఎక్కడ పడుకోవాలి నైట్ కామారెడ్డి నుంచి డైరెక్ట్ నిజామాబాద్ ఎళ్ళా. నెక్స్ట్ డే అప్లై చేయడానికి. అప్పుడు నైట్ వెళ్తే 9:30 అయింది. నైట్ ఎక్కడ పడుకోవాలో తెలవదు నాకు. ఎవరు తెలవదు. అప్పుడు నైట్ సినిమాకెళ్ళిపోయాను మేడం. నైట్ షో సినిమా. అక్కడ పడుకోవచ్చు కదా! నైట్ షో సినిమాకి 1, 2 వరకైతే ఉండొచ్చండి. 12 అక్కడ మళ్ళీ రైల్వే స్టేషన్ వచ్చి పడుకున్నామని అక్కడ తిరుగుతున్నాను మేడం. అబ్బా! ఆ! అయితే రైల్వే స్టేషన్‌లో మాకన్నా సూపర్ సీనియర్ ఒకతను రైల్వే కానిస్టేబుల్ ఉండే. "ఏం చేస్తున్నావు?" అంటే, "అన్న 10థ్ పాస్ అయినా, ఇట్లా అప్లై చేయడానికి వచ్చాను." అంటే అప్పుడు రాత్రి ఇంటికి తీసుకెళ్ళి 1కి వాళ్ళ మిసెస్ లేపి భోంచేయించి తినమంటే తెలియదు సో భోంచేయించి నైస్. మహానుభావుడు. అవును మేడం. విఠల్ అని అతను. అదే అక్కడనే వాళ్ళ ఇంట్లో పడుకొని ప్రొద్దునెళ్ళి అప్లై చేసి వచ్చేసాను మేడం. ఆ విధంగా ఐటీఐ డాట్స్‌మెన్‌గా చేశాను మేడం 2 హుహు. ఇయర్స్. 2 ఇయర్స్ ఏదో కష్టపడి చేసుకున్నాను. తర్వాత ఇమ్మీడియేట్‌గా ఐటీఐ అయిన తర్వాత అప్రెంటిస్‌షిప్ చేయాలా. కొన్ని గొడవల వలన అంటే మాకు తెలవని ఇది ఏజ్ మేడం. వేరే వాళ్ళు కొట్టుకుంటుంటే నా పేరు పడ్డది. పోలీస్ కేసు
అనుకోకుండా చేయాల్సి వచ్చింది. అయ్యయ్యో! మా ఏరియా నక్సలైట్స్ కదా మేడం. నక్సలైట్స్ వాళ్ళు వచ్చి అంటే వాళ్ళకు ఎదుర్కోవాలంటే నక్సలైట్ రండి, లేకుంటే నీకు హాస్టల్ కాలేజ్ అడ్మిషన్ వగైరా ఇవ్వరు నీకు అది ఇది అనగానే. కానీ అప్పుడు నాకు నక్సలైట్ సిద్ధాంతాలు అంటే ఒకరిని కొట్టడం నా సిద్ధాంతం నాకు నచ్చలే. చాలాసార్లు నాకు మా ఊరు మొత్తం నక్సలైట్ ఏరియానే మేడం. హ్మ్. మా ఊరు నుంచే దళ నాయకులు ఉన్నారు ఆ కాలంలోనే. కానీ అది వెళ్ళకుండా నేను మామూలుగా చదువుకున్నాను. ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్ మీ ఊళ్ళో? ఇప్పుడు లేరు మేడం అలాంటి ఇప్పుడు అలాంటివి. నక్సలైట్స్ లేరు. లేదు. మానాల ఇంగ మానాల పేరు విని ఉండొచ్చు మేడం. హ్మ్. హ్మ్. సిర్నపల్లి అవన్నీ సెన్సిటివ్ ఏరియా మేడం. ఆ కాలం నక్సలైట్ నాయకులు ఉండేవాళ్ళు, దళ నాయకులు. ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసిపోయారా వాళ్ళంతా? వాళ్ళందరూ లేరు. అసలు నాయకులే లేరు. లేకుండా నాయకులు అయిపోయారు. లేరు. వాళ్ళ పిల్లలు కూడా పిల్లలు వాళ్ళ కూడా దారి పట్టకుండా అవును. చదువుకుంటే చదువుకుంటున్నారు. మంచిగా హ్మ్. చేసుకుంటున్నారు మేడం. వాళ్ళు చదువు. హుహుహు. సో, అది కూడా అట్రాక్షన్ చేశారు కానీ అటు వెళ్ళకుండా 10th అయిన తర్వాత 10థ్‌లోనే ఇంటర్మీడియేట్ చేద్దామని ఇంటర్మీడియేట్ జూనియర్ కాలేజ్ అప్లై చేశాను మేడం. అయితే అది పెద్ద ఇన్సిడెంట్ మేడం నాకు. ఇంటర్మీడియేట్ చేసేసి అప్లై చేసేసి సర్టిఫికేట్ చూస్తారు. వెరిఫికేషన్ చూస్తారు కదా మేడం అడ్మిషన్ అప్పుడు. అడ్మిషన్ తీసుకొని ఒరిజినల్ అక్కడ ఇచ్చేసేసి సార్ నేను తర్వాత వచ్చి పే చేస్తానంటే ఓకే. టైం ఇస్తారు మేడం. 15 డేస్, 20 డేస్‌లో అడ్మిషన్ కట్టమని. కట్టకుండా నేను మామూలుగా నవంబర్, డిసెంబర్ అటే ఉండిపోయాను. డబ్బులు లేవు మేడం. హ్మ్. హ్మ్. డబ్బులు లేవంటే అప్పుడు సుబ్రహ్మణ్యం సార్ అని ఒకతను ఉండే మేడం. క్లాస్ ఫస్ట్ టీచర్ అండి. క్లాస్ టీచర్స్ అంటారండి. అతని దగ్గరనే ఉంది నీ సర్టిఫికేట్ అని. ఇది అబ్బాయి వీడు రాలేదేంటని అనంగానే ఆ డబ్బులు అతను స్వతహాగా డబ్బులు అడ్మిషన్ నాకు కట్టేసాడు మేడం. సో, అది టర్నింగ్ అయింది. సో, నేను డిసెంబర్‌లో వెళ్ళాను మేడం సర్టిఫికేట్ కావాలని. ఓహ్! ఏం చేస్తావంటే ఇట్లా ఇట్లా డబ్బులు లేక రాలేకపోయాను. ఎక్కడ ఏ ఊరంటే ఇట్లా ఉంది సార్ అంటే మా సెన్సిటివ్ ఏరియా నక్సలైట్ ఏరియా అని చెప్పేసి అనుకున్నాడేమో. ఓకే. నీకు హాస్టల్ నుంచి డబ్బులొస్తది. అటెండెన్స్ ఇస్తున్నా. అటెండెన్స్ ఇచ్చేసి మాకు గవర్నమెంట్ నాకు డబ్బులు పే చేసేయమన్నాడు. చేస్తాను సార్ అన్నా. అప్పుడు ఇమ్మీడియేట్‌గా అటెండెన్స్ సర్టిఫికేట్ తీసుకొని మా స్కాలర్‌షిప్ పెట్టి ఆ డబ్బులు వచ్చిన డబ్బులతోని సార్‌కి డబ్బులు ఇచ్చేసేసి కొన్ని ఉంటాయి. 3000, 4000 వచ్చింది మేడం. రూమ్ తీసుకొని అప్పుడు డిసెంబర్ నుంచి మే వరకు సీరియస్‌గా అన్ని గైడ్ చదివి సీరియస్‌గా పాస్ అయ్యాను. ఓకే. ఫస్ట్ ఇయర్ ఆ విధంగా గడిచింది మేడం. నెక్స్ట్ సెకండ్ ఇయర్‌లో రావాలంటే మళ్ళీ కష్టం కదా మేడం. మళ్ళీ సమ్మర్‌లో ఇంటికెళ్ళిపోయా. మళ్ళీ వచ్చినాం కానీ కష్టమైంది. సర్ సంగీత్ అని చెప్పేసి మ్యూజిక్ సిస్టమ్ ఉండేది. దాంట్లో టేప్ రికార్డర్ అప్పుడు టేపులు ఉండేవి. దాంట్లో నైట్ పని చేసేవాడిని. నైట్ అంటే 5:30కి వెళ్ళేసి రాత్రి 8, 9కి చేసుకునేవాడిని. చాలా తక్కువ డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఎంత ఇస్తున్నారంటే 200, 300 ఇచ్చేవాళ్ళు. హ్మ్. అది వాళ్ళ బామ్మర్ది పిఎల్ఎంఎస్ అని పెట్రోల్ బంక్ ఉంది మేడం వాళ్ళది పెద్ద సర్వీసెస్ ఉన్నాయి. 100 బసెస్‌లో ఏమో నడుస్తాయి. అరే! నువ్వు ఇక్కడెందుకు పెట్రోల్ బంక్ నైట్ చేసుకో. నీకు డబ్బులు ఎక్కువ ఇస్తానన్నాడు. సార్ చెప్తే నేను వస్తాను సార్ అన్నా. వాళ్ళ బామ్మర్దే కాబట్టి గోవింద్‌ని పంపించేసి నైట్ వాళ్ళు సరిగ్గా అంటే అకౌంటింగ్ వారు సరి చేయట్లేదంటే ఆ పెట్రోల్ బంక్‌లో ఉన్నాను మేడం. దానికన్నా ముందు చిన్న చిన్న పేపర్‌లు వగైరా ఏశాను. కానీ పెట్రోల్ బంక్‌లో కొంచెం సెట్ అయ్యా. హ్మ్. అక్కడ అతను పెట్రోల్ బంక్ నా నేచర్‌ని చూసేసి నాకొక రూమ్ కట్టించాడు. రూమ్ కూడా చూయించాడు. వాళ్ళ ఇంటి పైన. గోవింద్ నువ్వు ఇక్కడే పర్మనెంట్ ఇక్కడ చూసుకో. నువ్వు ఇంట్లో ఉండు. కానీ నాకు అప్పుడు వేరే వాళ్ళు అంటే మా మదర్ నేర్పించింది మేడం. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలని. అవును. మా మామ వాళ్ళందరూ రిచ్ మేడం. సర్పంచ్ అతను. 2, 3 మా ఊర్లో. వాళ్ళ పిల్లలు బండ్ల మీద వెళ్ళేవాళ్ళు. హ్మ్. ఒకటే ఊరు కాబట్టి నాకు అడగకుండా వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. నాకు కూడా బండంటే లేదురా మనకు లేదు కాబట్టి మనం వెళ్ళలేము. నడుచుకుంటని 35 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. హ్మ్. కామారెడ్డికి రావాలంటే మా ఊరు నుంచి 35 కిలోమీటర్స్. నడుచుకుంటూ అక్కడ బస్ ఎక్కేవాళ్ళం. ఇటు ఇందల్వాయి, ఇటు గొల్లపల్లి అంటే ఈస్ట్ సైడ్ వెళ్తే గొల్లపల్లి, వెస్ట్ సైడ్ వెళ్తే ఇందల్వాయి. ఆ! ఇందులబాయ్ పేరు ఎంత బావుంటుంది కదండీ! ఆ పేరే చాలా ఇందులబాయ్ ఒక టైప్‌లో ఉంటుంది చాలా. అంటే ఒకలాంటి ఫీల్ ఉంది ఆ పేరులో ఇందులబాయ్ అనేది. అంటే ఎందుకు మీకు అనిపిస్తుందంటే అప్పుడు నక్సలైట్‌లో చాలా ప్రతిసారి ఆ ఊరు ఉండేది మేడం. పేపర్‌లో వచ్చేది. ఆహాహా! ఇందల్వాయి అని. ఓకే. ఓకే. అక్కడ నుంచి నక్సలైట్స్ బాంబ్ బ్లాస్టింగ్, రైల్వే స్టేషన్ ఓహ్ మై గాడ్! అలా చేశారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలన్నమాట ఇవన్నీ.
35 అలా అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకోకూడదు. మనం వెళ్ళి వాళ్ళని అడగద్దు. నేను చెల్లెనే కాబట్టి వాళ్ళు అడగాల. గోవింద్ వస్తున్నారు కానీ వాళ్ళు అడగట్లేదు. మనం ఎందుకు వెళ్ళాలా? కరెక్ట్. ఆ విధంగా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మా మదర్ నుంచి వచ్చింది మేడం నాకు. సో, ఇంటర్మీడియట్ ఆ విధంగా చేసుకున్న తర్వాత నాకు ఇమ్మీడియట్‌గా బీహెచ్ఎల్‌లో అప్రెంటిస్‌షిప్ వచ్చింది మేడం. 85లో బీహెచ్ఎల్ అప్పుడు నాకు కొంచెం అవేర్‌నెస్ వచ్చింది మేడం బీహెచ్ఎల్‌లో. బీహెచ్ఎల్‌కి రావాలన్నా నాకు దగ్గర డబ్బులు లేవు. బై ట్రైన్ వచ్చేవాడిని. ఒక రిటర్న్ అంటే వచ్చేటప్పుడు వన్ టికెటే ఉండింది మేడం. ఇంటర్వ్యూ అయ్యాను, సెలెక్ట్ అయ్యా. మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే డబ్బులు లేవు. అప్పుడు వీళ్ళు అంటే మాకన్నా సీనియర్స్ అనేవాళ్ళు. టీటీ ఉంటారు. టీటీ ఒక డబ్బా వెళ్తే ఇంకో డబ్బులు మనం చేయాలా? అతను ఆ డబ్బులొస్తే అంటే ఇప్పుడు త్రూ ఉండకపోతుండే మేడం. కరెక్ట్. కరెక్ట్. మొత్తం ఒక నెక్స్ట్ స్టేషన్ రాగానే ఇంకో స్టేషన్‌కో డబ్బా దిగితేనే ఆ డబ్బులు టీటీ వచ్చేవాళ్ళు. ఆ విధంగా రిటర్న్ వెళ్ళిపోయాను. అప్రెంటిస్ రాగానే అప్రెంటిస్‌లో 300 ఏదో ఉండేది. అప్రెంటిస్‌లో అక్కడ నుంచి అక్కడ చేస్తూ నేను నైట్ కాలేజ్‌లో ఎస్‌విఎస్ కాలేజ్ అని ఇక్కడ ఉంది మేడం ఉస్మానియాలో. బీఏ చేశాను. హెచ్ఏఎల్‌లో అప్రెంటిస్ చేస్తూ, బీహెచ్ఎల్‌లో అప్రెంటిస్ చేస్తూ హెచ్ చేశాను. చేసిన తర్వాత తర్వాత నాకు ఐటీఐ మీద హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్ మీద డాట్స్‌మెన్‌గా వచ్చింది మేడం. హెచ్ఏఎల్‌లో చేసిన తర్వాత బీఏ కంప్లీట్ చేశాను. తర్వాత నాది మొత్తం తెలుగు మీడియమే మేడం. కాంపిటీటివ్ ఎగ్జామ్ రాయాలంటే ఇంగ్లీష్ రావాలి. ఈవెన్ బ్యాంక్ మేనేజర్ అన్నా ఏదైనా సివిల్స్ బీహెచ్ఎల్‌లో ఉన్నప్పుడు బాలానాయక్ అని అప్పటికే ఐఆర్ఎస్ అతను ఉండే మేడం. దాంట్లో చదువుతూ అతను సివిల్స్ కొరకు ఐఏఎస్ కొరకు ఇంకోసారి ఎగ్జామ్ అటెండ్ అవుతున్నాడు. నాకు చూశాడు అతను. చూసి ఎవరంటే ఇట్లా నిజామాబాద్ అంటే పిలిపించి నేను ఐఆర్ఎస్‌ని ఆయన ఇక్కడ అప్రెంటిస్ చేస్తున్నా. ఐఏఎస్ కొరకు ప్రిపేర్ అవుతున్నా. నువ్వు బీఏ అప్పుడు నేను సెకండ్ ఇయర్ ఉన్నాను అనుకుంటా. బీఏ చేస్తున్నావు కాబట్టి సివిల్స్ అనేది ఎట్లా ఉంటుంది. నువ్వు ప్రిపేర్ అవ్వాలా. సివిల్స్ కంపల్సరీ నీకు వస్తుంది. మరి ఐటీతో నాకు ఆ పాటికైనా చిన్న ఉద్యోగం చేయకూడదనే ఒక కాన్సెప్ట్ ఉండింది. డబ్బులు లేక ఇలాంటివి చేస్తున్నాను నేను. అది అంటే అతను బుక్స్ అన్నీ సివిల్స్ ప్రిపేర్ అయిన అతను ఫైనల్ డ్రాప్ అయిన తర్వాత సెకండ్ అతను ఐఏఎస్ రాయలే ఐఆర్ఎస్గా సెటిల్ అయ్యాడు. సో ఆ బుక్స్ అన్నీ నాకు ఇచ్చేసిపోయాడు. ఆ బుక్స్తోనే నేను సివిల్ సర్వీస్ బీహెచ్ఎల్ అయిన తర్వాత నేను ఉండడానికి డబ్బులు లేవు. ఎస్ఆర్కే కన్సల్టెంట్ అని ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అమీర్పేటలో ఉండింది మేడం. దాంట్లో చేసుకుంటూ సివిల్స్ ప్రిపేర్ మొదలుపెట్టాను. అక్కడ బీహెచ్ఎల్లోనే ఉండేవాడిని. ఓకే. ఇక్కడ ఎస్ఆర్కే కన్సల్ట్లో పనిచేస్తూ నైట్ కాలేజ్ ఉస్మానియా వెళ్ళి రాత్రి 12-1కి బీహెచ్ఎల్ హాస్టల్లో ఉండేవాడిని. ఆ విధంగా షెడ్యూల్ చాలా టైట్ అయిపోతుంది. నాకు తిరగడం చాలా కష్టం అవుతుందని చెప్పేసి రూమ్ ఐటీఐ చేస్తున్నప్పుడు గాంధీలో డాక్టర్ భీమ్ సింగ్ ఉండే. అన్న ఇట్లా అవుతుంది నాకు. అరే ఏముంది నా హాస్టల్ దాంట్లో వచ్చేసి ఇక్కడ సెంటర్లో ఉంటుంది గాంధీలో. నువ్వు హెచ్ఏలో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కాలేజ్ కూడా చేసుకోవచ్చు. చాలా మంది సపోర్ట్ చేస్తారు. చాలామంది సపోర్ట్ చేస్తారు. వాళ్ళే అంటే ఫ్రెండ్సే సపోర్ట్ వాళ్ళు నాకంటే ఒక ఇది ఉండేది. నేను ఈ ఉద్యోగం చేయొద్దు, పెద్ద ఉద్యోగమే చేయాలనే ఒక గోల్ ఉండింది. కానీ సపోర్ట్ ఎకనామికల్ ఏం లేదు. కాబట్టి అక్కడ కొన్ని రోజులు 1 ఇయర్ అక్కడ గాంధీలో ఉన్నాను. అక్కడ నుంచి సివిల్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటే కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ జీఎస్టీలో ఇన్స్పెక్టర్గా వచ్చింది మేడం. సో ఇన్స్పెక్టర్గా మీరు జాయిన్ అయ్యి అసిస్టెంట్ కమిషనర్గా మీరు రిటైర్ అయ్యారు. అది 92లో. ఎస్ అండి. 88 నుంచి 98 వరకు 92 నుంచి 98 వరకు నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యాను మేడం. ఎన్నో అటెంప్ట్లో సాధించారు మీరు ఇంతకీ? ఫస్ట్ అటెంప్టే. అంతకంటే బ్యాంక్ వగైరా అన్నీ రాసేవాడిని. కానీ ఇది వచ్చింది. నాతో బీహెచ్ఎల్లో ఉన్నప్పుడు అందరు ఇంజనీర్స్ నాకు పరిచయం అయ్యారు మేడం. సివిల్స్ రాస్తున్నప్పుడు ఇంజనీర్స్ ఫ్రెండ్స్ అందరు పరిచయం అయ్యారు. కానీ వాళ్ళకి రాలేదు. నాకు సెంట్రల్ ఎక్సైజ్లో వచ్చింది. సో ఏదో సాధించాను. ఇది ఇంకా చదివితే నాకు ఐఏఎస్ కూడా రావచ్చు అనే ఉద్దేశంతో చాలా కష్టపడ్డాను. కానీ బేసిక్ లేదు మేడం. రైట్. కరెక్ట్. అన్ని యావరేజ్ 35, 36 అలా యావరేజ్ మార్క్స్తో పాస్ అవ్వడం జరిగింది. కానీ ప్రతి స్టేజ్లోనూ ఎవరో ఒకళ్ళ సహాయంతో మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని కన్నవాళ్ళు కాకుండా బయట వాళ్ళు ఎవరో వచ్చి మీకు సపోర్ట్ చేశారు భగవంతుడి దయ వల్ల. అవును మేడం. ఎప్పుడైనా అనిపించిందా సార్ మమ్మల్ని కనేసి వదిలేశారు, మమ్మల్ని చూడలేదు, మమ్మల్ని చదివించలేదు, ఎందుకు
అని ఎప్పుడన్నా మీ పేరెంట్స్ మిమ్మల్ని క్వశ్చన్ చేశారా? అస్సలు అనలేదు. వాళ్ళ బ్లెస్ అంటే వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్పారు మేడం వాళ్ళ పరిస్థితి. ఎప్పుడు హైడ్ చేయలేదు. అరే నాకు ప్రాపర్టీ ఉంది ఇక్కడ వచ్చి చేసుకోరా అని నాకు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. అంటే నేను అందరిలో నేను అంటే లవబుల్ పర్సన్ మ్మ్. మా ఫ్యామిలీలో. వాళ్ళ పరిస్థితి నాకు అర్థం చేసేటట్టు చెప్పారు కాబట్టి నా పరిస్థితి నుంచి బయటికి రావాలని అనుకున్నాను కానీ వాళ్ళని ఎప్పుడు నిందించలే. వాళ్ళ బ్లెస్సింగే నాకు ఇప్పటి వరకు పనిచేస్తుంది. మీరు సెటిల్ అయ్యాక మీ పేరెంట్స్ ని చూసుకున్నారా? చూసుకున్నాను మేడం. కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ లో కూడా వర్క్ చేశారు. ఆల్ ఓవర్ మీ ఎక్స్పీరియన్స్ పర్టికులర్ డిపార్ట్మెంట్ అంటే ఏం చెప్తారండి? ఎలా ఉంటుందో జాబ్ యాక్చువల్లీ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ అంటే? సెంట్రల్ ఎక్సైజ్ అంటే డ్యూటీ లెవిడ్ ఆన్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ మేడం. ట్యాక్సెస్ అని గ్లాస్ ఉంది చేస్తున్నారు అనుకోండి, దాని మీద ట్యాక్సేషన్ కలెక్ట్ చేయాలి మేడం. ఇండస్ట్రీ వాళ్ళు రిటర్న్ ఫైల్ చేస్తారు. 100 బాటిల్స్ తయారు చేశారంటే 100 ట్యాక్స్ కట్టారా లేదన్నట్టు మాకు చెక్ చేయాలి. అది మేడం. అంటే మీకు నిజంగానే హెక్టిక్ అనడం కానీ లేదు అని అంటే ఒక టాస్క్ ఇది చాలా కష్టం అసలు ఇది లైఫ్ అండ్ డెత్ అన్నట్టుగా ఏమైనా ఉంటుందా, లేకపోతే స్కూల్గా వెళ్ళిపోతుందా? లైఫ్ అండ్ డెత్ అంటే నాకు కొంచెం ఇంగ్లీష్ లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం అయింది స్టార్టింగ్లో. మొత్తం ట్యాక్సెస్ అండ్ యాక్ట్ రూల్స్ రెగ్యులేషన్ మొత్తం ఇంగ్లీష్లో ఉండాలి కాబట్టి నేను ఎల్ఎల్బి చేశాను మేడం. తర్వాత ఎల్ఎల్ఎం చేశాను ఇంగ్లీష్. అంటే దాన్ని ఓవర్టేక్ కావాలంటే మీకు యూజ్ అయిందండి ఎల్ఎల్బి కానీ? యూజ్ అయింది మేడం. యాక్ట్స్ రూల్స్ రెగ్యులేషన్ యాక్ట్ ఎలా అప్లై చేయాలి, దీని మీద సెంట్రల్ ఎక్సైజ్లో ఎలా అప్లై చేయాలి అన్నది కాలేజీలో నేర్చుకున్నది నాకు ఇక్కడ పనికి వచ్చింది మేడం. కానీ 32 సంవత్సరాల ఈ ప్రొఫెషనల్ జర్నీలో ద బెస్ట్ పార్ట్ అని అంటే ఏం చెప్తారు సార్? ది బెస్ట్ పార్ట్ అంటే నేను బాంబేలో చేశాను మేడం. యాజ్ ఏ కస్టమ్ ఆఫీసర్గా వెళ్ళాను సూపరింటెండెంట్గా. అక్కడ యాక్చువల్గా బాంబేలో ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది మేడం. అందరు హై ప్రొఫైల్తో కలుస్తాము. వాళ్ళ దగ్గర వాళ్ళు కన్విన్స్ చేసి డ్యూటీ వాళ్ళంటే కోపం రాకుండా ఉండి కన్విన్స్ చేసి నీకు కంపల్సరీ పే చేయవలసిందని చెప్పి డ్యూటీ కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది మేడం. వాళ్ళకు కూడా కోపం రాదు, మనం కూడా డ్యూటీ నుంచి డైవర్ట్ కాకుండా. యాక్చువల్గా 2 years మ్యాక్సిమం 1 year ఎక్స్టెన్షన్ చేశారు మేడం. 3 years పోస్టింగ్ బాంబేలో. కానీ నేను 4 years 8 months చేశాను మేడం. అంటే ఆఫీసర్స్ రికమెండ్ చేశారు గోవింద్ కావాలని. ఇది కస్టమ్స్ హిస్టరీలోనూ ఇది మేడం. నేను బెంగాల్ అతను సమజ్దార్ ఆయన 5 years చేయగలిగాం మేము. జనరల్గా అక్కడ ఏదో రకంగా ప్రాబ్లంతో బయటకు వచ్చేస్తారు మేడం. బాంబే కస్టమ్స్లో చేయాలంటే కష్టం. సో అన్బయాస్డ్గా చేసుకుంటూ వెళ్ళినందుకు వాళ్ళు మిమ్మల్ని కావాలని కోరుకుని ఉంటారు. బ్యాలెన్స్గా ఇక్కడ నుంచి అంటే ఇక్కడ ప్యాసింజర్స్ నుంచి కంప్లైంట్ రాకుండా, పై ఆఫీసర్ నుంచి కంప్లైంట్ రాకుండా ఆ విధంగా వాళ్ళు కన్విన్స్ చేసి డ్యూటీ కట్టించి పంపించడము. ఇప్పుడు మీరు రిటైర్ అయిపోయారు కాబట్టి ఐ థింక్ మీరు ఓపెన్గా మాట్లాడచ్చు అనుకుంటున్నాను నేను. జనరల్గా వర్క్ చేస్తున్న టైంలో పొజిషన్లో ఉంటే కనుక వాళ్ళు ఓపెన్గా మాట్లాడరు. ఇన్నాళ్ళు ఎప్పుడైనా డిస్క్రిమినేషన్ ఎదుర్కొన్నారా సార్? అంటే డ్యూటీలో పార్ట్లో వీళ్ళు ఓకే వాళ్ళకి అంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదనో కానీ కమ్యూనిటీ వైజ్ కానీ డిస్క్రిమినేషన్ అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడన్నా మీరు ఫేస్ చేశారా? లేదు మేడం. నాకు ఎక్కడ ఎవరు ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ వైజ్ నాకు ఎవరు ఆ ప్రాబ్లం రాలేదు మేడం. ఎందుకంటే నేను అందరితోనే బాగా ఉన్నాను మేడం. అంటే డిపార్ట్మెంట్ బయట వచ్చానని చెప్తున్నానని కాదు మేడం, కరెక్ట్. ఎప్పుడు వాళ్ళు సపోర్టివ్గా ఉన్నారు మేడం. నేను అంటే వాళ్ళు ఏ పోస్టింగ్ ఇస్తే అది చేసుకుంటూ వచ్చాను. ఎప్పుడు నాకు పోస్టింగ్ కొరకు జనరల్గా డిపార్ట్మెంట్లో ఒక పోస్ట్ అయిన తర్వాత ఇంకో పోస్ట్ కొరకు డిస్రెస్పెక్ట్ ఎప్పుడు లేదు. డిస్రెస్పెక్ట్ లేదు. నేను ఎప్పుడు నాకు పోస్టింగ్ కావాలని అడగలేదు. నేను ఇంకా అసోసియేషన్తో మా ఎంప్లాయీస్ తరఫు నుంచి ఇంకా మేనేజ్మెంట్తోనే కొట్లాడేవాళ్ళని మా వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వమని. కానీ నా కొరకు పోస్టింగ్ ఎప్పుడు అడగలే. అలాగే మీరు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీరు వర్క్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. అక్కడ మీ జాబ్ ఎలా ఉంటుందండి ఎగ్జాక్ట్గా? వాట్ వాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏం చెప్పి? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో ఇది మేడం కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్. అండ్ ఇప్పుడు సెంట్రల్ ఎక్సైజ్ కాకుండా జిఎస్టీ వచ్చింది. అదే అంటున్నాను, అప్పట్లో అది లేదనుకుంటా. అది లేదు మేడం. 2017లో జిఎస్టీ కన్వర్ట్ అయిపోయింది. 1 nation 1 tax అని. అవును మేడం. సెంట్రల్ ఎక్సైజ్లో ఉంటే సర్వీస్ ట్యాక్స్ ప్లస్ సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్
టోల్ ట్యాక్స్ అన్ని రకరకాల ట్యాక్స్లు ఉన్నాయి మేడం, 4-5 ట్యాక్స్లు. అవి కాకుండా జిఎస్టీ అనేది ఒకటి. కానీ సార్ నేను ఒక కామన్ మ్యాన్గా జర్నలిస్ట్గా అడుగుతున్నాను. ఓకే. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రతి రూపాయి ఇన్కమ్ మీద ట్యాక్సేషన్ ఆటోమేటిక్గా డిడక్ట్ అయిపోతుంది. వాళ్ళ జీతాల్లోంచి డిడక్ట్ అయిపోతుంది. గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ మీరు ఎక్కడైనా తీసుకోండి, ఒక వస్తువు కొన్నా ఏది చేసినా సరే ట్యాక్స్ ఖచ్చితంగా అది ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. కానీ ట్రాన్స్పరెన్సీ ఏది? ఈ డబ్బులే కదా, ప్రజల నుంచి వచ్చిన ఈ ట్యాక్సేషనే కదా గవర్నమెంట్కి ఇన్కమ్. అవును. మరి ఏం చేస్తున్నారు ఈ డబ్బులన్నీ అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదా? ఎవరు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయరు ఆ విషయంలో. వాళ్ళ కుటుంబాలు లేదంటే వంశాలు తాతలు ముత్తాతలు మనవలు మునిమనవళ్ళు కూడా బతకాలి ఈ ఇన్కమ్ మీద అని ఎంతో బ్లాక్ మనీ కోట్ల రూపాయలు దేశ విదేశాల్లో దాచేస్తున్న మన రాజకీయ నాయకులకి మన ప్రజల నుంచే వస్తుంది. ప్రజల సొమ్ము మనం తింటున్నామే, దీన్ని ట్రాన్స్పరెంట్గా ఇంత ఖర్చు పెట్టాం, ఇంత ఉంది ఖజానాలో, ఇది దీన్ని ఖర్చు పెడుతున్నాం, ఇది చెప్పడానికి ఏం ప్రాబ్లం సార్? అదే అదే జరుగుతుంది మేడం. ఇక్కడ డెమోక్రసీ అంటున్నాం మేడం. మనము డెమోక్రసీలో వీళ్ళు ఎవరు ఎంతైనా సంపాదించుకోవచ్చు, కానీ ట్యాక్సేషన్ అనేది మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ నుంచి వెళ్తుంది మేడం. హయ్యర్ క్లాస్ వాళ్ళు ట్యాక్సేషన్ ఎలా ఎవేజన్ చేయాలని చేస్తారు, చక్కగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళ కింద ఏమంటారు, చాలా మంది వర్క్ చేసి ఇంత మనం సేవ్ చేయొచ్చు సార్, ఒక సిఎస్ఆర్ ఫౌండేషన్ మనం స్టార్ట్ చేసుకుంటే దాని కింద కోట్ల రూపాయలు దాచుకోవచ్చు, దీని కింద అనకూడదు. కానీ కొంతమంది స్వామీజీలు ఏడవుతారు, కొంత బ్లాక్ మనీ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంత వ్యవస్థ ఉంటుంది. యాజ్ అన్ ఎంప్లాయీస్గా మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ మిడిల్ వాళ్ళు వరకు ఎంత సఫర్ అవుతున్నారంటే, మేము చూపించుకోలేము ఇన్కమ్ని, ఆ కాస్ట్ ఇన్కమ్ చూపించుకుంటే కూడా చచ్చేటంత ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఇది చాలా బాధాకరం సార్ నిజంగా. బాధాకరం అంటే ఈ సిస్టమ్ మొత్తం పొలిటికల్లోనే చేంజ్ అవ్వాలి మేడం. పొలిటికల్ సిస్టంలో చేంజ్ అవ్వాలి, పొలిటికల్ లీడర్స్లో చేంజ్ అవ్వాలి. స్వతంత్రం కన్నా ముందు పొలిటికల్ లీడర్స్ ఒక దేశభక్తి ఉండేది మేడం, భక్తి అనేది ఉండేది. దేశం నాది, నా ప్రజలు అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళ దగ్గర 100,000 ప్రాపర్టీ ఉన్న వాళ్ళు అమ్ముకొని దేశం కొరకు పనిచేశారు మేడం. రాజకీయ నాయకులు వెళ్ళి ఏ విధంగా సంపాదించాలా, అతను రాజకీయ ప్రవక్త స్టార్ట్ చేసినప్పుడు చిన్న ఊరు నుంచి వస్తాడు మేడం, ఏముండదు. కానీ ఇప్పుడు కోట్లాధిపతి అయి ఉన్నారు వాళ్ళు రాజకీయ నాయకులు. అప్పటి రాజకీయ నాయకులు ఈ రాజకీయ నాయకులు చాలా డిఫరెంట్ ఉంది. రాజకీయ నాయకులలో మార్పు రావాలి మేడం. ఇది చేద్దామని చెప్పి ఆర్టీఐ అని చెప్పేసి తీశారు మేడం. కానీ ఆర్టీఐ వలన కూడా ఆర్టీఐలో కూడా మనం ఏది అడిగినా రైట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వరండి, ఇవ్వట్లేదు మేడం. దానికి ఏదో క్లాస్ పెట్టేసేసి ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ నాట్ డిస్క్లోజ్ చేయకూడదు అని చెప్పేసి చేస్తున్నారు మేడం. ఈ సిస్టమ్ పోవాలంటే రాజకీయ నాయకుల నుంచే చేంజ్ అవ్వాలి మేడం. అవునండి, అబ్సల్యూట్లీ అంతే, నో డౌట్ అందులో. కానీ మీరు ఏ రోజైతే రిటైర్ అయ్యారో మార్చి 31న అదే రోజున మీరు కాంగ్రెస్లో మీరు జాయిన్ అయ్యారని చెప్పి విన్నానండి. లేదు మేడం, నేను యాక్చువల్గా 2018 నుంచి, అంటే చిన్నప్పటి నుంచి నా పే బ్యాక్ సొసైటీ అనే నాకు అంటే ఎవరైనా హిస్టరీ చరిత్ర చదివాండి. స్పీచ్లు కూడా నేను అటాచ్ ఉన్నాను మేడం. స్పీచ్లో అంతకుముందు కల్కి భగవాన్, అమ్మ భగవాన్ కొన్ని రోజులు ఉన్నాను, తర్వాత ఈషా, ఇప్పుడు మాత్రం బ్రహ్మకుమారి, అంటే సర్చింగ్ ఏది జరుగుతుంది. ఆ క్రమంలోనే 2018లో నేను అంటే అందరు హిస్టరీ చూసేవాడిని. పే బ్యాక్ సొసైటీకి మీకు ఇంత జనాలు, ఇప్పుడు నాకు ఒక సార్ సుబ్రహ్మణ్యం సార్ అని రమేన్, ఆ సార్ హెల్ప్ చేయడం వల్ల ఈ పరిస్థితి ఈ స్టేజ్లో ఉన్నాను అన్నట్టు ఎప్పుడు నేను రిమెంబర్ చేసుకుంటాను. అలాంటి అంటే ఒక కమ్యూనిటీ నాకు ద్వేషం లేదు. నాకు ఈ మన కర్ణాటక ప్లస్ మా మహబూబ్ నగర్ జిల్లాలో అందరూ స్మగ్లర్స్ బ్రాహ్మణ్స్ ఉంటారు మేడం. స్మగ్లర్ అంటే అది అంటే వేరే స్మగ్లింగ్ కాదు మేడం, అంటే చెప్తున్నానని కాదు, నార్కోటిక్స్ స్మగ్లింగ్, గాంజా కానీ అలాంటివి ఆ ఏరియాలో వాళ్ళే చేస్తారు మేడం. మేడం నేను మహబూబ్ నగర్లో వెళ్ళినప్పుడు నాకు 2-3 తగిలారు మేడం. వాళ్ళ ఇంటికి రైడ్ చేశాను నేను. కానీ నాకు ఎక్కడో నేను అడిగింది అదే, మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి అని అదే. మీరు రైట్ కి వెళ్ళడం అనేది ఇది కదా మీరు అచీవ్ చేసినవి, ఇవి కొన్ని మాతో మీరు పంచుకోవచ్చు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాను మేడం. నేను వెళ్తే మొత్తం అన్ని దొరికిపోయినాయి. దొరికితే ఇతని మీద కేసు వేస్తే ఇంకా అతను ఇల్లు ఖాళీ చేసినా వెళ్ళిపోవాలా, లేకుంటే ఏదైనా చేయాలి అని కాకుండా అతన్ని నీవు ఇంకోసారి నీ గురించి కానీ నేను ఇంకోసారి వస్తా 15 డేస్లో కానీ ఏ సామాన్లు మిషన్స్ ఉండకూడదు,
న్యాయం ఇచ్చాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చి గట్టిగా ఇచ్చి నోటీస్ ఇచ్చేసి వచ్చా. అతను ఇప్పటివరకు ఇదే లేదు మేడం. ఆహా. ఆ విధంగా చేశాను మేడం. అంటే అంటే నాకు అంటే కేసు చేస్తే అతను ఇదే అవుతాం, ఆ కేసుల చుట్టూ తిరగడం, రావడం, పోవడము, ఏదో ఫైన్ పెనాల్టీ అది కాదు మేడం. అతనిలో మార్పు రావాలా. అంతే అంతే ఆ. అల్టిమేట్ గా అంతే. ఆ, చాలా వార్నింగ్ ఇచ్చా. ఇంకోసారి అయితే నేను తీసుకెళ్తా. వాళ్ళ ఇంట్లో పెళ్ళి కావాల్సిన కూతురు ఉండేది మేడం. అలాంటి ఎవరైనా జెన్యున్ ఉంటే వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి చేయకూడదని చెప్పి చేసేవాడిని మేడం. అదే అందుకే అన్నా మీరు రిటైర్ అయ్యారంటే షేర్ చేసుకోవచ్చు, పర్వాలేదు అని. అచ్చా. ఆడిట్లో కూడా నేను చాలా అంటే హైయెస్ట్ కలెక్షన్స్ నా రెవెన్యూ కలెక్షన్స్ నాదే మేడం. ఆడిట్లో ఉన్నప్పుడు ఇంకా ఆడిట్కి వెళ్తాం మేడం. అంటే వీళ్ళు అంటే వీళ్ళు రిటర్న్ అన్నాను కదా మేడం, చేసిన రిటర్న్ చేస్తుంది ప్రాపర్గా ఉందా లేదా, వీళ్ళ ప్రొడక్షను ప్లస్ మాకు రిటర్న్ సబ్మిషన్ ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ది ఇవన్నీ చూస్తాం మేము. అంటే ఎక్కడో దగ్గర వాడు నిజంగా ఫ్రాడ్ చేస్తే ఎక్కడో దొరుకుతాడు. దొరుకుతారు. అవును. అవన్నీ కలెక్షన్ చేయడంలో కూడా నాదే ఫస్ట్ నాకు అవార్డు కూడా వచ్చింది మేడం. ఓకే. ఓకే ఆడిట్లో. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మీరు నిజామాబాద్ కాంగ్రెస్ కి కోఆర్డినేటర్ గా ఉన్నట్టున్నారు. ఇంకా అంటే వై కాంగ్రెస్? అంటే నేను చిన్నప్పటి నుంచి ఏదో సర్వీస్ శ్రీ సాయి ఎడ్యుకేషన్ సొసైటీ అని చెప్పి నాకు అంటే నేను ఈ స్థాయికి రావడానికి చాలామంది కారణం, అన్నోన్లీ చాలామంది కారణం అయ్యారు. సో నేను కూడా 10 మందికి హెల్ప్ చేయాలి అనే ఆ ఉద్దేశంతో ముందు మెడికల్ క్యాంప్ పెట్టాను మేడం 2008లో మా ఊర్లో. మెడికల్ క్యాంపులు ఉంటే అక్కడ మా ఊరు టీచర్స్ అందరు కలిసేసేసి నువ్వు మెడికల్ క్యాంప్తోనే కాదు స్కూల్స్కి ఏదైనా ఇచ్చేయండి అంటే అప్పుడు నేను స్కూల్స్కి బెంచ్లు ఇవ్వడం. అవును, అవి సేవా కార్యక్రమాలు కొన్ని చేశారు. బెంచ్లు ఇచ్చిన తర్వాత లేదు బెంచ్ సరిపోదు, ప్రైమరీ లాస్ట్ గవర్నమెంట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రైమరీ స్కూల్స్కి టీచర్సే లేరు మేడం కొన్ని స్కూల్స్కు. ప్లస్ 1 to 5th వరకు ఒక టీచరే ఉంటారు మేడం. అక్కడ ఒక 30-20 స్టూడెంట్స్ ఉంటారు. మీకు వీలైనంత సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. చేశాను. నన్ను చూసి మా పక్క ఊరు ఆ విధంగా చాలామంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు విద్య వాలంటీర్ చేస్తున్నారు కూడా మేడం. అది నాకు అంటే నేను ఒక రకంగా చిన్నగా అచీవ్మెంట్ అయ్యినట్టే అనిపిస్తుంది మేడం. 4-5 విలేజ్లో నేను వాళ్ళ ఊర్లో ఎంప్లాయీస్ని అడిగాను, అరే మీరు ఇవ్వకపోతే నేను ఇస్తాను, మీరు ఇస్తే సంతోషం అంటే వాళ్ళు కలెక్ట్ చేసి విద్య వాలంటీర్కి ఇస్తున్నారు మేడం. సో దట్ వే ఆ విధంగా నా పరిస్థితుల్లో ఉండింది. అలాంటప్పుడు మహేష్ కుమార్ గౌడ్ అని పిసిసి ప్రెసిడెంట్ కూడా మా పక్క ఊరే. చిన్నప్పటి నుంచి అంటే అతను ఎప్పుడు చూస్తున్నానంటే ఎన్టీఆర్ మేము డిగ్రీ ఉన్నప్పుడు మహేష్ కుమార్ చూశాను. అతను కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ ఉండే. ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు మేడం. అంటే అతను అప్పటి నుంచి కష్టపడుతున్నాడు, పార్టీ కొరకు చేస్తున్నాడు. మనం కూడా మా పక్క ఊరే కాబట్టి చేస్తారా అంటే ఓకే కాంగ్రెస్ నుంచి ఇస్తానని కాంగ్రెస్లో జాయిన్ అయ్యాను అంతే మేడం. అంటే ఇప్పుడు టీఆర్ఎస్లో చేయడానికి కారణం అంటే ఇతను వాగ్దానాలు చేయడం తప్ప, ఉన్న ఫండ్ను అన్ని రకాలుగా వాడుకోవడం తప్ప, పర్సనల్ ప్రాపర్టీని సంపాదించుకోవడం తప్ప ఏం చేయలేదు కాబట్టి కాంగ్రెస్లో వెళ్ళాల్సి వచ్చింది. రైట్. ఇప్పుడు అంటే ఇప్పటివరకు మీ యూపీఎస్సీ జర్నీ గురించి తెలుసుకున్నాము. అంటే ఇప్పుడు రాజకీయంగా మీరు ఇప్పుడు ఉన్నారు కాబట్టి 2-3 క్వశ్చన్లు వేస్తాను అంతే. కానీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అనేది చాలా మంది మాట్లాడుతున్న మాట. ఈ విషయంలో మీరేమంటారు మరి? అంటే ఒకటైతే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేదు మేడం. అది దాన్ని సమకూర్చుకుంటూ అతను హామీలు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు. కంపారిటివ్లీ ఆంధ్ర తెలంగాణ ఈజ్ సస్యశ్యామలంగా ఉంది, సస్యశ్యామలంగా ఉంది కానీ ఫండ్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళ దగ్గర లేదు మేడం. అవును, మరి వచ్చిన పార్టీ వాళ్ళందరూ తినేస్తే చెప్పండి. అది జరిగింది కాబట్టి అతనేమో ఉద్యోగాలు ఇస్తానన్నాడు మేడం. ఉద్యోగాలు ఇచ్చాడు. నేను ఈ మధ్యన అంటే స్కూల్స్ అంటే నాకు తెలిసిన ఏరియాలోనే వెళ్తాను. స్కూల్స్ చాలా తిరిగాను మేడం. స్కూల్స్లో ప్రతి ప్రైమరీ స్కూల్స్లో ఇప్పుడు విద్యా వాలంటీర్ మేము అంతకుముందు డబ్బులు ఇచ్చేవాళ్ళం, మాకు అవసరం లేదు మేడం. విద్యా వాలంటీర్కి మేము పే చేయట్లేదు. స్కూల్స్లో యూనిఫామ్ కానీ మధ్యాహ్నం భోజనం అప్పుడు కూడా పెట్టారు. కానీ యూనిఫామ్ టీచర్స్ ఇప్పుడు హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్ కంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో చెప్తున్నారు మేడం. ప్రైవేట్ స్కూల్లో 10th క్లాస్ పాస్ అయ్యి టీచర్ పని చేస్తున్నారు. ఇక్కడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి డిగ్రీ టీటీసీ చేసి వచ్చిన వాళ్ళు పిల్లలను బాగా చూసుకుంటున్నారు మేడం. కరెక్ట్ వాళ్ళ తల్లిదండ్రులతో ఇంటరాక్ట్ అవుతున్నారు పిల్లలు.
ఆ విధంగా అది చేస్తున్నారు మేడం. ప్లస్ హై స్కూల్ వాళ్ళకు టీచర్స్‌తో కాకుండా కంప్యూటర్ మీద ఈ విధంగా డిస్‌ప్లే చేసి పాఠాలు చెప్తుంది. గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది మేడం. సెవెంత్ నుంచి. సో, ఈ విధంగా వాళ్ళు అంటే ఫ్యూచర్ భారత్ అంటే ఫ్యూచర్ జనరేషన్‌ని ఎలా డెవలప్ చేయాలనే ఉద్దేశ్యం కాంగ్రెస్ దగ్గర ఒకటి ఉంది మేడం. ప్లస్ రైతు బంధు, పనికి పథకారాము అలాంటివన్నీ వన్ బై వన్ చేసుకుంటూ చేస్తున్నాడని మొన్న ఈ ఇది కూడా సొసైటీలో మాట్లాడుతుందని నేను అంటే అడుగుతున్నాను. ఇంకోటి ఏ పని లేనట్టు ఆహా. తెలంగాణలో ఏ పని లేనట్టు హైడ్రా ఒకటి పట్టుకుని అంత హంగామా చేశారు. ఏ పని లేదా తెలంగాణలో అనేది చాలా మంది మాట్లాడారు. మీకేమనిపించింది యాక్చువల్లీ? హైడ్రాలో అంటే ఒక్క బీఆర్ఎస్ తప్ప బీజేపీ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు మేడం హైడ్రా ఉండడం వల్ల. ఎందుకంటే మన నాలాలు కానీ చెరువులన్నీ ఆక్రమించుకునేది మొత్తం వాళ్ళే. కాంగ్రెస్ అనే కాదు, బీజేపీ అనే కాదు, హై సొసైటీ వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు ఆక్రమించి వాళ్ళ కూలగొడుతున్నారు మేడం. అందులో కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎక్కడెక్కడ దళారులు అమ్మేసిన ప్లాట్లు కూడా కొల్లగొట్టాల్సి వస్తుంది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి నెక్స్ట్ ఎలక్షన్స్‌కి మీరు వచ్చే అవకాశం ఏదైనా ఉందండి? నేను ప్రత్యక్ష రాజకీయంలో అంత తట్టుకునే ఇది లేదనుకుంటాను మేడం. అంటే అవకాశం ఇస్తే మాత్రం నేను అంటే సర్వీస్ చేద్దామనే మోటివేషన్ అయితే ఉంది మేడం నాకు. పబ్లిక్ అంటే నేను ఈ పరిస్థితికి రావడానికి దైవ కారణమా లేకున్నా కృషియా అది చేస్తే ఇదైతే నేను వచ్చినందుకు ఈ ప్రజలకు ఏదో సేవ చేయాలి. నేనైతే మార్పు చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాను మేడం. ఇప్పుడు నేను స్కూల్‌కి ఎన్నుకున్నాను నేను. నా స్కూల్ మీద గవర్నమెంట్ ఆల్రెడీ దాని పని చేస్తుంది. ఇప్పుడు ప్లస్ ఆ విధంగా ఏదైనా మోడల్ నా నియోజకవర్గం అయితే మోడల్ నియోజకవర్గం చేయగలనని నాకు కాన్ఫిడెన్స్ ఉంది మేడం. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సార్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ.